ఎముకకి మధ్యలో ఇట్లా డిస్క్ ఉండిద్దండి. ప్రతి దగ్గర ఏమవుతుందంటే ఎముకకి మధ్యలో ఉండే ఈ చిన్న కాలి నుంచి ఏంటంటే మనకి కుడి కాలికి ఎడమ కాలికి వెళ్ళే నరాలు బయటకు వస్తాయండి ఇట్లాగా. సో మనం ఇందాక ఏదన్నా డిస్క్ కానీ ఇట్లాంటిది ఏదన్నా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇట్లా డిస్క్ బయటకు వచ్చి ఆ సైడ్ కాలికి వెళ్ళే నరాన్ని కనుక ఒత్తుకుంటే ఆ నరం ఎక్కడైతే మొత్తం కండరాలకి కింద వరకు పాదం వరకు సప్లై చేసే నరం కానీ ఎట్లా అది ఒత్తుకున్న నరం బట్టి ఎక్కడెక్కడికి అది నరం సప్లై చేస్తుందో ఆ కండరాలన్నీ నొప్పి రావడం, ఆ ప్రదేశంలో మొత్తం తిమ్మిర్లు ఉండడం, మొద్దుబారినట్టు అవ్వడం అవుతుందండి. సో ఇట్లా ఇది ఇటు సైడ్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి రెడ్ కలర్లో డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో ఇది ఎటు సైడ్ రావడం అంటే ఒక్కొక్కసారి సెంటర్లో రావచ్చు, కుడివైపు రావచ్చు, ఎడమవైపు రావచ్చు. సో ఎటువైపు వచ్చి ఏ నరాన్ని ఒత్తుకుంటుంది అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయండి. ఆ నరం మెల్లగా ఒత్తుకునే కొద్దీ ఏమవుతుందంటే మిమ్మల్ని నడవనివ్వకపోవడం, ఆ నరం సరిగా పనిచేయకపోవడం, స్పర్శ తగ్గిపోవడం ఇట్లాంటివన్నిటికీ కారణం అవుతుందండి ఆ డిస్క్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.